హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అండి. ఎగ్జామ్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అన్నది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అక్టోబర్ నవంబర్ 2024 ఆ C23 C20 C16 ER91 ER20 స్కీమ్స్ వాళ్ళకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నవి మనకి ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సెంటర్ నేమ్ అడ్రస్ దగ్గర మనకి ఇక్కడ రెడ్లో అంటే బ్రాకెట్లో రెడ్ కలర్ కాలేజ్ కోడ్స్ ఇచ్చారు కదండి. ఆ కాలేజ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కాలేజ్ కోడ్స్ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ చూసుకునేసరికి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఏంటంటే 294 311 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో వెళ్ళి రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇలా అన్ని కాలేజెస్కి కాదండి, కొన్ని పర్టికులర్ కాలేజెస్ని మాత్రమే మెర్జ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న కాలేజ్ కోడ్స్ మాత్రమే మెర్జ్ చేశారనమాట. దేంతో మెర్జ్ చేశారు అంటే అక్కడ లిస్ట్ ఉంది కదా, సో అక్కడ బ్రాకెట్లో ఇప్పుడు 240 ఉంది, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, ఆ కాలేజ్తో మనకి మెర్జ్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు జరుగుతున్నవని కాదండి, ఎప్పటి నుంచి ఇలా మెర్జ్ చేయడం అన్నది కామన్. ఇప్పుడు ఏంటి అంటే ప్రతిసారి మెర్జ్ చేసిన ప్రతిసారి మనకి ఇలాగా ఒక సెంటర్స్ లిస్ట్ అన్నది రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం అందరికీ ఇలాగే జరిగిందా అంటే అందరికీ కాదండి, కొన్ని పర్టికులర్ కాలేజెస్ కోడ్స్ అన్నవి పర్టికులర్గా ఇచ్చాడు. సో వాటికి మాత్రమే మనకి మెర్జ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మీరేమీ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నీ మ్యాక్సిమం దీని గురించి మీ ఫ్యాకల్టీ మీ కాలేజెస్లో ప్రాపర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు పాస్ చేస్తారు. సో మ్యాక్సిమం అందరికీ మెర్జింగ్ అయితే జరగలేదు, కొన్ని పర్టికులర్ కాలేజెస్కి మాత్రమే మెర్జింగ్ అన్నది జరిగింది. ఇందులో మీ కాలేజ్ కోడ్ అన్నది ఉందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ కాలేజ్ కోడ్ కనుక ఉన్నట్టయితే మీ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ కాలేజ్లో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నవి మీకు ఇస్తారన్నమాట. దానికోసం మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. నెక్స్ట్ మీ ఎగ్జామినేషన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మనకి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ నుంచే ఇంకా 21st నుంచే మనకి ఎగ్జామ్స్ కాబట్టి మనకి ఏంటంటే చేంజ్ అయితే మన అదృష్టం అండి. టైం టేబుల్ 21st కాకుండా ఇంకా మనకి పోస్ట్పోన్ అయినా కూడా మనకి అదృష్టమే. బట్ 21st స్టార్ట్ అయిపోతే కనుక మన ప్రిపరేషన్ అన్నది మనం పర్టికులర్గా స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మీరు బాధపడొద్దు, అలాగే దీని మీద అయితే టెన్షన్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి. దానివల్ల ఏంటి అంటే మళ్ళీ ఇది ఇప్పుడు జరుగుతున్నది అయితే కాదండి, రెగ్యులర్గా మన వైపు ఇలా జరుగుతుంటుంది. తిరుపతి అటువైపు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, సో అటువైపు అయితే ఇలా జరగడం కామన్. ఓకే, కాలేజ్ కోడ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి చాలు. ఒకవేళ ఉంటే మీ ఫ్యాకల్టీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు అంతే. కానీ చదవాలి ఫస్ట్. మన ఎగ్జామ్స్ అన్నవి దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎగ్జామ్స్ మీదే ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నోట్ అని చెప్పి ద కాలేజ్ కోడ్స్ ఇన్ రెడ్ కలర్ మెన్షన్డ్ ఇన్ బ్రాకెట్స్ విచ్ వేర్ మెర్జ్డ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ సెంటర్. ఓకే, ఓన్లీ బ్రాకెట్స్లో ఏవైతే ఇచ్చారో ఆ కాలేజెస్ మాత్రమే మనకి మెర్జ్ చేయడం జరిగిందని ఇక్కడ నోట్లో అయితే చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఫార్మసీ వాళ్ళు ఉంటారు కదా, ER91 ER20 డిప్లొమా ఇన్ ఫార్మసీ స్టూడెంట్స్కి కూడా అంటే ఫార్మసీ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ మెర్జ్డ్ సెంటర్స్ డీటెయిల్స్ అన్నది ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనండి? సో ఇది ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.